అయోధ్యలో కొలువైన బాలరాముడికి ఒడిశా భక్తులు అత్యంత అరుదైన అద్భుతమైన కానుకను రూపొందించారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 1,10,00,000 రూపాయల ఖర్చుతో రూపొందించిన 286 కిలోల బరువు గల భారీ స్వర్ణ ధనస్సును అయోధ్యకు పంపారు. సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఎంతో గంభీరంగా చూడముచ్చటగా ఉన్న ఈ రామధనస్సులో కిలో బంగారం, 2.5 కిలోల వెండితో పాటు రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ ధనస్సును తొలుత పూరి క్షేత్రానికి చేర్చి అక్కడ పవిత్రతా క్రతువులు నిర్వహించారు. అనంతరం శోభయాత్రగా ఒడిశాలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణింపచేసి అయోధ్యకు చేర్చారు. కాగా ఈ రామధనస్సు పూరి జగన్నాథ స్వామి, అయోధ్య రాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ధనస్సుపై జగన్నాథుడి ప్రతిమను, పిలిగ్రీ కిరీటాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇది కేవలం ఒక ఆయుధంలా కాకుండా ఒడిశా ప్రజల భక్తికి చిహ్నంగా చిరస్థాయిగా నిలవనుంది.